శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కన్యా రాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న ఆధారంగా అయితే చెప్తుంటాం మనము, అది అందరికీ తెలిసిందే. ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఈ సంవత్సరం చాలా ఇంపార్టెంట్ గా ఉండబోతుంది కన్యా రాశి వారికి. శాటర్న్ రాశి నుంచి సప్తమ స్థానంలో రాబోతున్నారు. రాహుకేతు మీ రాశి నుంచి ఇంకా వెళ్ళబోతున్నారు. అది 18th మే రోజు రాహుకేతు వెళ్తున్నారు. 15th మే రోజున దేవగురు బృహస్పతి మీ రాశి నుంచి దశమ స్థానం లోపల రాబోతున్నారు. ఒక విషయం తెలుసుకోండి, కన్యా రాశి వారికి బాగుంటుందా బాగోదా అంటే బాగుంటుంది. రాబోయే రోజుల్లో బాగుండబోతుంది. మంచి రోజులు వచ్చాయా లేవా అంటే కొద్దిగా మంచి రోజులు కూడా ఉన్నాయి, కొద్దిగా మనకి ప్రతికూలమైన రోజులు కూడా ఉన్నాయి. చూడండి, ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం ఈ ఛానల్ లోపల రాశి ఫలాలతో పాటు పరిహారాలు చెప్తుంటాము అని కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఈ ఛానల్ తప్పకుండా చెప్తుంటాం. కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడానికి మీరు ప్రయత్నించండి. @SomSundar005 ఇది ఐడి ఉండబోతుంది. కన్యా రాశి కాలచక్రం లోపల 6వ రాశి. కన్యా రాశి వారి జాతకులు కనుక చాలా తెలివైన వారు ఉంటారు. కన్యా రాశి వారు ఎవ్వరైనా కానివ్వండి, వాళ్ళు చాలా తెలివైన వారు. అంతా ఇంత కాదు, అంతా ఇంత కాదు. ఎవరిని నమ్మరు, వాళ్ళు ఎవరిని నమ్మరు. ఎందుకంటే మీరే కాబట్టి కన్యా రాశి వారు అంత ఈజీగా ఎవరిని నమ్మరు. కానీ కాలచక్రం లోపల 6వ రాశి ఉన్న కూడా వీళ్ళ దగ్గర ఒకటి ఏంటంటే ఎలాంటి పరిస్థితిని కూడా వీళ్ళు చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఎలాంటి పరిస్థితిని కూడా వాళ్ళు చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. వీళ్ళ దగ్గర ఒక చిన్న మైనస్ పాయింట్ ఏం తెలుసా? చిన్న మైనస్ పాయింట్ ఉన్నది. ఏదైతే వీళ్ళు చేస్తారో దాని గురించి ఎక్కువ బాధపడుతుంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ మీకు మాట చెప్తా, వీళ్ళు ఏదో చేశారనుకోండి, ఒక మంచి పని చేశారనుకోండి, ఓకే చేసి మనం కొందరు మర్చిపోతారు, కొందరు గుర్తుంటుంది. కానీ చేసింది అవతల వ్యక్తి గుర్తించలేకపోతే వీళ్ళకి చాలా కోపం వస్తుంది. ఇది మామూలుగా అందరికి వస్తుంది కోపం, ఇలా మనకి ఎలా కాదు. కానీ కాస్త కన్యా రాశికి ఎక్కువ ఉంటుంది. చేసిన పని గుర్తింపు అంత రాకపోతే కోపం ఎక్కువ ఉంటుంది. అందుకే కన్యా రాశి వారు గమనించండి, ఎప్పుడైనా వాళ్ళు లాభం లేకుంటే ఏ పని ముట్టుకోరు. లాభం లేకుంటే ఏ పని అస్సలు ముట్టుకోరు. మీరు ఇది తెలుసుకొని మీరు లాభం అందులో తప్పకుండా ఉండాలి. కానీ ఇది కన్యా రాశి ఒకటి ఏంటంటే స్త్రీ రాశి ఉంది. ఒక స్త్రీ లోపల ఉండాల్సిన ప్రతి గుణాలు ఈ కన్యా రాశి వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇప్పుడు స్త్రీ అంటే ఆడవాళ్ళు కన్యా రాశి వాళ్ళు లేకపోతే మగవాళ్ళ? కన్యా రాశి ఆడవాళ్ళైనా కానివ్వండి, మగవాళ్ళైనా కానివ్వండి. ఒకవేళ మగవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర స్త్రీకి సంబంధించిన గుణాలు ఎక్కువ ఉంటాయి. ఒక తల్లికి గుణాలు, ఒక స్త్రీ ఒక మాత లోపల ఉండే గుణాలు దగ్గర ఉంటాయి. మాత అంటే అందరికీ తెలిసిందే, తల్లి. తల్లి ఎలా ఉంటుంది? తల్లి గురించి చెప్పాల్సింది అవసరం లేదు, అది అందరికీ తెలుసు. కాబట్టి ఒక అమ్మ ఎలా ఉంటుంది, అమ్మలా ఉంటుంది. అమ్మ గుణాలు కన్యా రాశి వారి దగ్గర ఎక్కువ ఉంటాయి. కాబట్టి కన్యా రాశి వారు ఎప్పుడు టాప్లోనే ఉంటారు. చిన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎమోషనల్ ఎక్కువ అవుతుంటారు. ఎమోషనల్ వీళ్ళ లైఫ్ లోపల పెద్ద ప్రాబ్లం ఎమోషనల్. ఒకసారి ఎమోషనల్ పోతే వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు చూడండి ఈ సంవత్సరం ఎలా ఉందంటే ప్రత్యేకంగా కన్యా రాశి వారికి రాశి నుంచి ద్వాదశంలో కేతున్నారు, 6th హౌస్ లోపల రాహు ఉండబోతున్నాడు, 7th హౌస్ లోపల సాటర్న్ ఉండబోతుంది, దశమ స్థానం లోపల దేవగురు బృహస్పతి ఉండబోతున్నాడు. గ్రహాల కాంబినేషన్ కనుక చూసుకుంటే 6th అలాగే 12th లోపల రాహుకేతు సంబంధం ఉండడం వల్ల జాబ్ చేస్తున్న చోటు ప్రత్యేకంగా కేర్ఫుల్ గా ఉండండి. ఇలాంటి విషయాల లోపల తొందరపాటు నిర్ణయాలు తీసుకొని జాబ్ చేంజ్ చేయడం, జాబ్ మానడం, లేకపోతే దీనికన్నా పెద్ద ఆపర్చునిటీ నాకు వచ్చుద్ది అని వెయిట్ చేస్తూ కూర్చోవడం, ఇలాంటి టైం వేస్ట్ సంబంధించి పనులు అస్సలు చేయకండి. అంత మంచిది కాదు అది. అండ్ ఇంకోటి, జూపిటర్ 6th హౌస్ పైన కూడా ఆస్పెక్ట్ ఉండడం వల్ల జాబ్ లోపల ప్రమోషన్ దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉన్న జాబ్లు దక్కుతాయి, లేకపోతే ఇంకో రాబోయే జాబ్లు దక్కుతాయి అంటే ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను, ఎందుకు చెప్తున్నా, మీకు ప్రమోషన్ వచ్చే టైంకి మీరు జాబ్ రిజైన్ చేయాలనుకుంటారు. మీకు ఏదో మంచి రోజులు వచ్చేటప్పుడే మీరు అందులోంచి బయటపడాలనుకుంటారు. నేను మీకు చెప్తున్న అదే పాయింట్. తొందరపడి నిర్ణయాలు తీసుకొని జాబ్ మానేసి వేరే చోట వెళ్తా, కంపెనీ మారుతా, ఇలాంటి అస్సలు చేయకండి. మీకు తప్పకుండా ఈ సంవత్సరం ప్రమోషన్ అయితే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జాబ్ లోపల రిస్క్ అయితే ఉండబోతుంది. రిస్క్తో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి కదా అండి. కంపెనీ మనకి డబ్బు ఇస్తుందంటే దాని ప్రకారంగా మనం పని కూడా చేయాలి. కొన్నిసార్లు ఏం తెలుసా, మనం ఎంత పని చేసినా గుర్తింపు ఉండదు. అది మన దురదృష్టం అనుకోండి తప్ప ఏదో కావాలని ఎవరు చేయరు. ఇంకా కొన్నిసార్లు కావాలని కూడా అవుతుంటుంది. ఇంకా ఎందుకంటే మనం రాసుకొచ్చిన ఆ రకంగా జాతకం కాబట్టి అవుతుంటుంది. కానీ ఒక విషయం తెలుసుకోండి, జూపిటర్ ఆస్పెక్ట్ 6th హౌస్ పైన ఉండడం వల్ల, రాహు సంబంధం 6th హౌస్ పైన ఉండడం వల్ల సర్వీస్ చాలా బాగా ఇస్తారు మీరు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ లోపల కనుక మార్పు చూసుకున్నైతే మీ లోపల
జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో సర్వీస్ చాలా బాగుంటుంది, సర్వీస్ లోపల చాలా అప్డేట్ అయితే మీరు తప్పకుండా అవుతారు. ఇంకోటి 5th లార్డ్ 7th హౌస్ లో ఉండడం వల్ల ప్రేమ వివాహానికి సంబంధించిన యోగ్యతలు ఎక్కువ కనబడుతున్నాయి. లవ్ మ్యారేజెస్, కన్యా రాశి వారికి ఈ సంవత్సరం లవ్ మ్యారేజెస్ చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఇక్కడ ఇంట్లో అనుమతి ఉంటుందా ఉండదా అంటే అది నాకు తెలీదు, కానీ ఒక మాట చెప్పగలుగుతాను, మీరు ఎవరైతే ప్రేమించారో ఎవరినైతే మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి నిజంగానే మిమ్మల్ని అంత చూసుకోగలుగుతాడో చూడండి. ఎందుకంటే ఈ ప్రేమ ఏదైతే ఉందో నేను అంత దాన్ని బిలీవ్ చేయను. ఎందుకంటే నాకు లవ్ పైన విశ్వాసం ఉంది, లవర్స్ పైన విశ్వాసం అస్సలు లేదు, నిజం చెప్తున్నా. ఎందుకంటే అది ఇప్పుడు అంత నమ్మశక్యంగా పరిస్థితి కూడా లేదు కాబట్టి. కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే ఫాదర్ మదర్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది పరిస్థితి, వాళ్ళు తప్పకుండా బాగానే చూస్తారు కాబట్టి వాళ్ళతో చూడండి. ఇంకొక విషయం గమనించండి, ఈ సంవత్సరం విద్యార్థులకి చాలా బాగుండబోతుంది. కెరియర్ లోపల చాలా ముఖ్యమైన సంవత్సరం అని చెప్పుకోవచ్చు, కెరియర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అది విద్యార్థులైనా కావచ్చు, వయసులో ఉన్న వారికైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. కెరియర్ టర్నింగ్ పాయింట్ అయ్యే సంవత్సరం ఈ రోజు సంవత్సరం ఉండబోతుంది. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా కన్యా రాశి వారికి ఏంటంటే గృహ యోగం కూడా ఉండబోతుంది. సాటర్న్ 10th ఆస్పెక్ట్ 4th హౌస్ పైన గురు బృహస్పతి, 7th ఆస్పెక్ట్ 4th హౌస్ పైన కేతు, 5th ఆస్పెక్ట్ 4th హౌస్ పైన ఉండడం వల్ల గృహ యోగం కూడా కన్యా రాశి వారికి సంవత్సరం కనబడుతుంది. గృహ యోగం అంటే ఇల్లుని చేంజ్ చేసి కొత్త ఇంట్లో వెళ్ళడం, లేకపోతే ఉన్న ఇల్లుని పడగొట్టేసి దానిపైన ఇంకో కొత్త ఇల్లు కట్టడం, ఇలాంటివి అవుతుంటాయి. లేకపోతే రెంట్ కోసం కూడా వెళ్ళాలనుకున్నా కూడా అవుతాయి. కానీ ఈసారి రెంట్ కోసం మీరు వెళ్ళినట్లయితే వాస్తు అనుకూలమైన వాస్తులు అయితే మీరు వెళ్ళబోతున్నారు. వాస్తుకు సంబంధించి చాలా ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఆ వాస్తుకు సంబంధించి చాలా బాగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం మీకు వాస్తు అనుసారంగానే మీరు ఇంట్లోకి వెళ్ళబోతున్నారు. చేంజ్ చేయాలనుకుంటే తప్పకుండా చేంజ్ చేయండి, మీకు మంచి చోట దొరుకుతుంది. ఇంకోటి కనుక గమనించినట్లయితే ఇక్కడ ఈ సంవత్సరము కన్యా రాశి వారికి ఎవరైతే ఫారెన్ లో ఉంటున్నారో, ఫారెన్ నుంచి ఇండియాకి రావాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా అవకాశం ఉన్నది. ఇండియాకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి. మీరు నిజంగా రావాలనుకుంటే తప్పకుండా రాగలుగుతారు. ఈ సంవత్సరం కన్యా రాశి వారి జీవితంలో ఏంటంటే డబ్బు సేవింగ్స్ కూడా అవుతాయి, డబ్బు సేవింగ్స్ కూడా ఈ సంవత్సరం కాబోతున్నాయి. లాస్ట్ 5 ఇయర్స్ కనుక చూసుకుంటే కన్యా రాశి వారి జీవితంలో డబ్బు సేవింగ్స్ కాదు చాలా డబ్బు పోయాయి చెప్పుకోండి. కానీ ఈ సంవత్సరం నుంచి డబ్బు మీకు సేవింగ్స్ తప్పకుండా అయి తీరుతాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ టైం లోపల మీ లైఫ్ లోపల ముఖ్యమైన ఇంపార్టెంట్ మంత్స్ ఉండబోతున్నాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ సంవత్సరం లోపల చాలా ఇంపార్టెంట్ అయితే మీకోసం ఉండబోతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా, సాటర్న్తో పాటు క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 minutes నుంచి అలా 1 hour వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది, మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి. అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి, మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 daysకి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల, అంటే గూగుల్ డాక్యుమెంట్లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది, దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి. గురు బృహస్పతి నవమ పంచమ యోగం ఉండబోతుంది. ఇది జాబ్ లోపల అని చెప్పాను, ఇది ప్రత్యేకంగా లక్ సపోర్ట్ దొరుకుతుంది. లక్ సపోర్ట్ మనం కొన్నిసార్లు అంటుంటాం లక్ బై ఛాన్స్ లోపల వ్యక్తికి ఏదో దొరికింది అనుకుంటున్నటువంటి ఈ లక్ బై ఛాన్స్ అప్పుడు మీకు యాక్టివేట్ అవుద్ది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది ఈ సంవత్సరం అంతా, దాన్ని చాలా ఉపయోగించుకోండి. బ్యాడ్ ఏదని చెప్పాలంటే దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ అవుతుంటాయి, నార్మల్ విషయం. కాస్త కుటుంబం లోపల మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంటుంది, నార్మల్ విషయము. మదర్కి సంబంధించి విషయాల లోపల అంత హెల్దీగా ఉండదు మదర్, అది నార్మల్ విషయమే.
ఇంకా సీరియస్ అయిన విషయం ఉందా అని చెప్పాల్సింది అన్నట్లయితే ఒకవేళ జాతకంలో ముందు నుంచి డైవర్స్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నట్లయితే అది ఈ గోచరం లోపల అయితే ఉండబోతుంది. ఎందుకంటే 6th లార్డ్ సాటర్న్ 7th హౌస్ లోపల ఉండబోతుంది. 7th లార్డ్ జూపిటర్ 10th హౌస్ లో ఉండబోతున్నాడు. దీన్ని మనం కేంద్రాధిపతి దోషం అంటాం. కేంద్రాధిపతి దోషం అంటాం. కానీ రాహుకేతు సంబంధం మే ఎండింగ్ వరకు కూడా సప్తమ స్థానంలోనే ఉండడం వల్ల, ఈ సప్తమ స్థానం దాంపత్య జీవిత స్థానంలో ఉండడం వల్ల దీన్ని శ్రాపిత యోగం కూడా అంటారు. ఇదంతా మంచి యోగం అయితే కాదు. కాబట్టి దాంపత్య జీవితం సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే అవుతుంటే రాబోయే రోజుల్లో దీని ప్రభావం మీ పైన నెగటివ్ ఉంటుందా అంటే నెగటివ్ అని చెప్పాను, ఎమోషనల్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ అయితే దీని ప్రభావం మీ పైన ఉంటుంది. రెమెడీస్ మీరు తప్పకుండా చేయండి. మీరు ఏవైతే చేస్తున్నో దాన్ని కంటిన్యూ క్యారీ అవుతూ చేయండి. అని ఇంకా నాకు ముఖ్యమైనదని చెప్పాల్సింది ఏది ఉన్నట్లయితే, నేను ఒక విషయం చాలాసార్లు చెప్తుంటాను, నేను కన్యా రాశి వారికి గణపతి ఆరాధన ఎక్కువ చేస్తూ ఉండండి. గణపతి ఆరాధన ఎక్కువ చేస్తుండండి. ధైర్యంతో ఉండండి. అని మీ దగ్గర ఒక చిన్న మైనస్ పాయింట్ చెప్తాను, తెలుసుకోండి. మనిషిని నమ్మండి. మనిషిని నమ్మండి. ఒకవేళ మనిషికి నమ్మబుద్ధి అనిపించినట్లయితే దేవుడిని నమ్మండి. అని ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కమర్షియల్గా, అంటే కమర్షియల్ అని చెప్పను, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ప్రత్యేకంగా అంటే ఇలాగే ఉంటాను చూసుకొని అన్నట్లయితే ప్రాబ్లమ్స్ అవుతాయి. అది వాళ్ళకి అవ్వవు, మీకే ప్రాబ్లమ్స్ అవుతాయి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా, మీకు టైం వచ్చినప్పుడు తప్పకుండా మీకు అర్థమవుద్ది. శ్రీమాత్రే నమః.